హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ యమునా తటిలో కార్తిక్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు యమున. నేను నా హస్బెండ్ కార్తిక్ తో కలిసి పోలాండ్ లో ఉంటాను. లాస్ట్ నైట్ చాలా ర్యాండమ్ గా నా హస్బెండ్ చెక్కలు తినాలని ఉందన్నారు. తన నోటి నుంచి ఆ మాట వచ్చాక నేను చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. ఈ రోజు మార్నింగే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను చెక్కలు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. రెసిపీ కూడా నాకు అంత ఖచ్చితంగా తెలియదు. సో అమ్మకి అత్తమ్మకి కాల్ చేసి రెసిపీ నోట్ చేసుకున్నా. సో ఎలా వస్తుందన్న టెన్షన్ అయితే నాకు కొంచెం ఉంది. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను ఏదైనా వంట చేసేటప్పుడు ఆ వంటకు కావాల్సిన సామాన్లన్నీ ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకుంటా. సో దట్ నాకు ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది. పప్పు చెక్కల కోసం అయితే నేను ముందుగా ఇలా పచ్చిమిర్చి అండ్ అల్లం పేస్ట్ పట్టుకున్నాను. అల్లం అయితే జస్ట్ 1 ఇంచ్ వేసాను. పచ్చిమిర్చి 6 to 7 తీసుకున్నాను. ఇలా పేస్ట్ చేసుకున్నాను. అండ్ అలాగే నువ్వులు కూడా తీసుకున్నాను. ఈ మినపప్పుని 2 hours ముందు నానబెట్టాను. దీన్ని 1 hour నానబెట్టుకున్నా కూడా సరిపోతుందంట, కానీ నేను మాత్రం 2 hours నానబెట్టాను. అండ్ అలాగే సగ్గు బియ్యం కూడా 2 hours నానబెట్టుకున్నాను. అండ్ అలాగే పప్పు చెక్కలకు అవసరమయ్యే మిగతా సామాన్లు అంటే జీలకర్ర, వాము అండ్ అలాగే ఉప్పు, పిండి కూడా ఇలా దగ్గరగా పెట్టుకున్నానన్ని. నేనైతే ఈ చెక్కల కోసం 1/2 kilo బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అండ్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. నువ్వులు కూడా వేసుకుంటున్నాను. మినపప్పు, నానబెట్టిన సగ్గు బియ్యం కూడా వేసుకుంటున్నాను. నాకు జీలకర్ర ఫ్లేవర్ అంటే ఇష్టం, సో నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. అండ్ అలాగే వాము కూడా ఇలా నలిచి వేసుకుంటున్నాను చేతులతో. మా దగ్గర ఫ్రెష్ కరివేపాకు దొరకదనమాట. ఇది కూడా నాకు రీసెంట్ గా మా ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు తీసుకొచ్చింది. అండ్ అలాగే ఉప్పు వేస్తున్నాను. యాక్చువల్లీ ఉప్పు పిండిలోనే కలిపేస్తారనుకుంటా. ఉప్పు కలిపిన తర్వాత ఇవన్నీ వేస్తారనుకుంటా, కానీ నేను ముందే అవన్నీ వేసేసాను. ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఇలా కలుపుకుంటున్నాను. నాకు చెక్కల్లో నువ్వులు అండ్ మినపప్పు ఎక్కువ ఉంటే ఇష్టం. చాలా మంది శనగపప్పు కూడా వేసుకుంటారు, పచ్చి శనగపప్పు. అండ్ అలాగే ఇప్పుడు ఈ పిండిలో వేడి నూనెని పోసుకుంటున్నాను. నెయ్యి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందంట, కానీ మా దగ్గర నెయ్యి లేదు, సో నేను నూనెనే వేస్తున్నాను. డాల్డా కూడా వేసుకుంటారు చాలా మంది. పిండిలో నెయ్యి, నూనె లేదా డాల్డా వేసి కలిపాక ఇలా ముద్ద చేసినప్పుడు ఈ కన్సిస్టెన్సీ వస్తే నెయ్యి లేదా నూనె సరిపోయినట్టు అర్థమంట. ఈ టిప్ నేను మా అమ్మ నుంచి నేర్చుకున్నాను. అండ్ అలాగే ఇలా వేలుతో అంటే ఇలా ఊడిపోవాలంట పిండి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. వాటర్ కూడా బాగా కాగినవే వేయాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి మనం. పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకోవాలన్నమాట. ఇలా ఉండలు చేసుకోవడానికి మనకి వీలుగా ఉండాలి. ఇప్పుడు ఈ ముద్దని తడిగుడ్డతో కవర్ చేయాలి. ఈ క్లాత్ ని నీళ్ళల్లో తడిపి ఒక్క చుక్క నీరు కూడా లేకుండా పిండి ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా 20 minutes వదిలేయాలి. 20 minutes తర్వాత పిండి ముద్ద ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం పార్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఇలా పిండితో మెత్తని ఉండలు చేసుకోవాలి. ఈ పిండిని మనం ఇలా ప్రెస్ చేస్తే అప్పలా అవ్వాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ మనకి రావాలి పిండిలో. ఇప్పుడు ఈ ఉండలతో అప్పలు చేసుకోవడానికి ఇలా ఒక పాలిథిన్ షీట్ కవర్ తీసుకోవాలి. దీన్ని ఇలా ప్లేస్ చేసుకొని దీనికి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ చాలు. ఇప్పుడు ఈ ఉండల్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. దీన్ని క్లోజ్ చేసి ఇప్పుడు ఈ బౌల్ తో ఈ ఉండల్ని ప్రెస్ చేసి అప్పలు చేసుకోవాలి. యాక్చువల్ గా స్టీల్ గ్లాస్ లేదా గిన్నెతో పెడితే అప్పలు చాలా బాగా అవుతాయి అన్నమాట, కానీ మాకు ఆప్షన్ లేదు కాబట్టి ఈ బౌలే వాడుతున్నా. దీంతో ఇప్పుడు నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను. ఇలా ఒక్కో అప్ప చేసుకుంటూ బాగా కాగిన ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నాను. అయితే నాకు మా ఇంట్లో అప్పులు చేసే అప్పుడు వచ్చే ఫీల్ అయితే రాలేదు. దానికి ఒక రీజన్ ఎలక్ట్రిక్ స్టవ్ అనుకుంటున్నా. మన దగ్గర అప్పులు కట్టెల పొయ్యి మీదే చేస్తారు కదా, ఆ మంట, అప్పులు వేసే సౌండ్, ఆ వైబ్ మిస్ అయ్యాను. అప్పులు టేస్ట్ వైజ్ అయితే చాలా బాగా కుదిరాయి, కానీ కాల్చడంలో ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ రావాలనుకుంటా. మీకేమైనా టిప్స్ తెలిస్తే ప్లీజ్ డూ కమెంట్. అండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.